డాన్స్ క్లాస్ దగ్గరికి రోహిణి, ప్రభావతి వస్తారు. అక్కడికి వెళ్ళగానే పిచ్చి పిచ్చిగా డాన్సులు చేస్తున్న పిల్లలకు మళ్ళీ మంచి స్టెప్పులు వేయిస్తుంది ప్రభావతి. ఎందుకంత కోపంగా ఉన్నావు అని ప్రభావతిని కామాక్షి అడుగుతుంది. అత్తయ్యకు కోపం రావడానికి ఇంట్లో ఒకరు కారణం అని రోహిణి అంటే, ఇంకెవరు, అమాయకురాలు మీనానే కదా అని కామాక్షి అంటుంది. అది అమాయకురాలు కాదు, మాయకురాలు. ఇప్పుడది నాయకురాలయ్యి శృతికి ట్రైనింగ్ ఇచ్చి నా మీదకి ఉసిగొలుపుతుంది అని ప్రభావతి చెప్తుంది. అత్తగారికి మర్యాద ఇవ్వాలని కూడా తెలియదు. మరదలిని ఏడిపించినట్లు నన్ను ఏడిపిస్తున్నారు. మీనాతో కలిసి శృతి నన్ను ఎగతాళి చేస్తుంది. ఒక్క రోహిణి మాత్రమే నాకు విలువ ఇస్తుంది. ఆ ఇద్దరు కోడలకు బుద్ధి చెప్పాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది. అది నీ వల్ల కాదు వదినా అని కామాక్షి అంటూ ఉంటే, ఎందుకు కాదు అని ప్రభావతి అడుగుతుంది. మీనా మీద ఎగవాలినా బాలు ఒప్పుకోడు, శృతి మీద ఎగవాలితే శృతి ఊరుకోదు అని కామాక్షి అంటూ ఉంటుంది. నా చేతులకు మట్టి అంటకుండా ఏం చేస్తానో చూడు, ఎటు నుంచి నరుక్కురావాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. అంతలో అక్కడికి శృతి వాళ్ళ అమ్మ వస్తుంది. ఇక ఆమెతో మాట్లాడడానికి డ్యాన్స్ వేసే పిల్లలను రెస్ట్ తీసుకోమని చెప్తుంది. అందులో ఉన్న ప్రేమ జంట మాత్రం అందరికంటే దూరంగా వేరే గదిలోకి దూరుతారు. నలుగురు ఆడవాళ్ళు కనీసం గంటైనా మాట్లాడుకుంటారని, మనకు ప్రైవసీ దొరికిందని వాళ్ళు సంబరపడిపోతూ ఉంటారు. మరోవైపు ఏం మాట్లాడాలని పిలిచారు అని శృతి వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏదో మాట్లాడాలన్నారు, మౌనంగానే ఉండిపోయారు. అప్పమేనా కావాలా అని శృతి వాళ్ళ అమ్మ అడుగుతుంది. చెప్పు తీసుకుని కొడతారు మా ఆయన మీ దగ్గర అప్పు తీసుకుంటే అని ప్రభావతి అంటుంది. మరి విషయమేంటో చెప్పండి అని శృతి వాళ్ళ అమ్మ అడిగితే, మీ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చడం లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను ఉన్నది ఉన్నట్లే నిజాయితీతో మాట్లాడతాను అని ప్రభావతి అంటుంది. మా శృతి ప్రవర్తన బాలేదా? అది ఎప్పుడో మిడిల్ క్లాస్ అమ్మాయిలా మారిపోయింది కదా, రిచ్గా పెరిగినట్లు మీ ఇంట్లో చూపించలేదే అని ఆవిడ అంటుంది. మీరు శృతి పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూడండి అని రోహిణి చూపిస్తుంది. అది చూసిన శృతి వాళ్ళమ్మ బాగా నవ్వుకుంటుంది. కామాక్షి కూడా పగలబడి నవ్వుతుంది. అత్తయ్య అంటే కొంచెం కూడా మర్యాద లేకుండా పోయింది. పొరపాటున నెత్తి మీద పిండి పెడితే దానిని ఫోటో తీసి ఇలా పెట్టింది అని ప్రభావతి చెప్తుంది. మీరిద్దరూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా, అందుకే సరదాగా అలా చేసింది అని శృతి వాళ్ళ అమ్మ కూతురికి సపోర్ట్గా మాట్లాడుతుంది. అత్తగారి పరువు తీయడం సరదాగా ఆట పట్టించడం ఒకటేనా, మీరు చెప్పండి. ఇదొక్కటే కాదు, అల్లరి పనులు చేస్తుంది, అల్లరి చేస్తుంది, ఇంట్లో దయ్యం ఉందని చెప్పి భయపెట్టింది. చూడండి వదిన గారు, నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఇంకో ఆడపిల్ల మీద నాకేమైనా కక్ష? ఈ మధ్య శృతి బాగా పాడైపోయింది. అంతా సహవాస దోషం. మా ఇంట్లో పూలమ్ముకునేది ఒకటి ఉంది కదా, దానితో కలిసి పాడైపోయింది. దాని బుద్ధి తగిలించుకుని అత్త అంటే మర్యాద లేకుండా పోయింది. ఇద్దరూ కలిసి ఇంటిని సర్కస్ చేశారు. అత్తగారింట్లో ఎలా ఉండాలో నేర్పలేదా అని ప్రభావతి సీరియస్గా అడుగుతుంది. మేం నేర్పి పంపే అవకాశం ఎక్కడిచ్చారు? మీ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మీరింట్లో ఉంచుకున్నారు. అలా ప్రవర్తిస్తే ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? రవి శృతిని బయటికి పంపించండి అని శృతి వాళ్ళమ్మ అంటుంది. ఆ మాటకి రోహిణి, కామాక్షి షాక్ అవుతారు. అంతా విని మీరు ఇచ్చే సలహా ఇదా? మా ఇంట్లో ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరిని బయటికి పంపడానికి మా ఆయన అస్సలు ఒప్పుకోరు. కొట్టుకుని చచ్చినట్లు ఇల్లు పట్టుకుని ఉండాల్సిందే అని ప్రభావతి చెప్తుంది. శృతి మా ఒక్కగానొక్క కూతురు, గారాబంగా పెరగడం వల్ల అలా తయారైంది. కొంచెం మీరే సర్దుకోవాలి అని శృతి వాళ్ళ అమ్మ అంటుంది. కొంచెమా? రోజు మీనాతో కలిసి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎంతకని సర్దుకుపోవాలి అని ప్రభావతి అంటుంది. రోహిణి కూడా వంత పాడుతూ ఉంటుంది. నా కొడుకుని పనివాడిని పిలిచినట్లుగా పిలుస్తుంది, పనులు చేయించుకుంటుంది అని ప్రభావతి చెప్తుంది. నా కూతురు నా మాటే వినదే అని అంటూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మ.